ఏం చెప్పుకున్నామో గుర్తుందా? పోయిన ఆదివారం కొన్ని సత్యాలను మనం ధ్యానం చేసి ఉన్నాం. వేటి గురించి ధ్యానం చేసాము? పోయిన ఆదివారం సత్యం, పరలోకం గురించి తెలుసుకొని ఉన్నాం. పరలోకానికి మనం వెళ్ళి ఏం చేస్తామో తెలుసుకున్నాం. ఏం చేస్తాం పరలోకానికి వెళ్ళి? విశ్రాంతి తీసుకుంటాక మనం పరలోకానికి వెళ్ళేది. గుర్తులేదా? దేవదూతలకి తీర్పు తీరుస్తాము. పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు జ్ఞాన వచనాలు చెప్తూ ఉంటామని కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం. మరి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక ఉపమానం ద్వారా మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22 మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటాం. వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఓకే. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు ఇప్పుడు 7వ వచనం దాకా గమనించాం. 22వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో చూసినట్లయితే, ఒక తండ్రి తన కుమారునికి పెళ్లి విందు చేశాడు. దానికి అందరినీ ఆహ్వానించటానికి తన సేవకులను పంపించి పెండ్లి విందుకు రండి అని అంటే, కొంతమంది ఏమో నెగ్లెక్ట్ చేశారు. కొంతమంది పొలాలకు వెళ్ళటం, కొంతమంది వారి పనులు చేసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది వారిని పట్టుకొని చంపారు. ఆ విషయం రాజుకు తెలిసి ఆయన ఇంకొంతమంది దండును పంపించి ఎవరైతే తమ సేవకులను చంపారో వారి మీదకి అగ్నివర్షాన్ని కురిపించి వారి పట్టణంలోనే నాశనం చేశాడు. ఇది ఒక ఉపమానం. తర్వాత కంటిన్యూ ఉపమానం ఉంటుంది. ఈ ఉపమానం అర్థం ఏంటి? అర్థమైందా? అంటే క్రీస్తు దగ్గరికి రావాలి అని చెప్పి తమ సేవకులను జనుల యొద్దకు పంపిస్తుంటే కొంతమంది సువార్తను అంగీకరిస్తున్నారు, కొంతమంది అంగీకరించట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సువార్థికులను చంపేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఉగ్రత ప్రతి చోట్ల కనపరుస్తూనే ఉన్నాడు అని. తర్వాత 8వ వచనం నుండి నేను చదువుతాను, ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక. ఇక్కడ పెండ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువని వారు వచ్చారట. పెండ్లి విందు రెడీగా ఉంది, కొవ్విన దూడలను మాంసం అంతా తీసుకొచ్చి చక్కగా పెట్టాను, వెళ్ళి తీసుకురండి సేవకులను అంటే ఎవరు రాలా. కొంతమంది పొలాలకు వెళ్తున్నారు, కొంతమంది వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకొంతమంది చెప్పినటువంటి సేవకులను చంపేస్తూ ఉన్నారు. ఎవరు రాక వేరొకరు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? అసలు దేవుడు వారిని పిలవనే లేదంట. వాళ్ళు ఎవరై ఉంటారు? ఆలోచించేద్దాం. తర్వాత వచనంలో చూడండి. గనుక రాజమార్గములకు పోయి నీవు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. చాలు. పై వచనంలో పరలోక రాజ్యము ఏది? 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు ఇంకొంచెం పైన, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసి ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించును. అయితే తర్వాత కిందకు చూస్తే తన
పిల్లలను పెండ్లికి పిలవటానికి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఉన్నాం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అంటే ఎవరిని పిలుస్తాం? ఫస్ట్ రక్త సంబంధికులను, మన అనుకునే వారిని, తర్వాత మన స్నేహితులను, ఇరుగు పొరుగు వారు, తర్వాత ముందు దూరపు వాళ్ళందరినీ పిలుస్తాం. ఫోన్లు చేసి దూరపు వాళ్ళని, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని, మన అనుకున్న వాళ్ళని పిలుస్తాం. ఇక్కడ రాజు కూడా ఫస్ట్ తన జనులకు చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? మేము రాము అని కొంతమంది వాళ్ళ పనులు చేసుకున్నారు. ఇంకొంతమంది వాళ్ళ సేవకుల మీద తిరగబడి వాళ్ళనే చంపేశారు. ఓకే, ఫస్ట్ తన ప్రజలను పిలిచాడు. తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? దాసుల్ని. ఎవరి దగ్గరికి? గనుక రాజమార్గములకు పోయి నీవు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడి అని తన దాసులతో చెప్పాను. ఈ రాజమార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఓకే, పిలవకుండా వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు? తన ప్రజలు ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలకి ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చింది ప్రపంచంలో. వస్తే వాళ్ళు వెనక తీశారు, వాళ్ళు నమ్మలేదు, త్రోసివేశారు, తృణీకరించారు, వాళ్ళే చంపేశారు. మరి చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళే రాళ్లతో కొట్టి ప్రతి ఒక్కరిని చంపేయటం, నిందలు వేసి. తర్వాత మన వైపు ఇవన్నీ వస్తున్నాయి, కానీ ముందు నుంచి స్టార్ట్ చేసింది వాళ్ళే. ఇక తన దాసులను అలా చంపేయటం గమనించాడు దేవుడు. కొన్ని పట్టణాలను దేవుడే నాశనం చేశాడు. సరే, ఇక ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా, వీళ్ళు నా మాట వినట్లేదు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో దిక్కు వెళ్ళు. ఇంకో రాజమార్గంలో కొంతమంది ఉన్నారు. ఈసారి నువ్వు ఏరుకొని వీళ్ళని పిలవాలి అనేది లేదు, కనబడిన ప్రతి ఒక్కరిని పిలువు అంటున్నాడు. ఇప్పుడు ఈ రాజమార్గంలో ఉన్నది ఎవరు? ఎవరై ఉంటారు ఈ రాజమార్గంలో ఉన్న వాళ్ళు? మనమే. గనుక రాజమార్గమునకు పోయి కనబడిన ప్రతి ఒక్కరు, చెడ్డోళ్ళేమి మంచోళ్ళే, ప్రతి ఒక్కరు నువ్వేం చేయాలా? పెళ్లికి పిల్లు. మరి అందుకే ప్రతి సువార్థికుడు ప్రతి ఒక్కరికి చెప్తాడు సువార్త. కులానికి, మతానికి, వర్గానికి చెప్తాడా సువార్త? లేదు. ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, ముసలి ముతక, ప్రతి ఒక్కరికి, ఆఖరికి కొన్ని గంటల్లో చనిపోయే వారికి కూడా సువార్తను చెప్తూ ఉన్నారు. ఎప్పటికి ఆఖరికి జైల్లో బంధించి ఉన్న ఖైదీలకు చెప్తున్నారు సువార్త. కాబట్టి ప్రతి ఒక్కరికి పెళ్లి గురించి చెప్పు అంటే, భూమి మీదకి ఫస్ట్ ఇజ్రాయేలీలకు ఇన్విటేషన్ వెళ్ళింది, రెండు మనకు వచ్చింది. అంటే అన్యజనులైనటువంటి మనకి ఆ ఇన్విటేషన్ వచ్చింది. సో మనం ఏం చేసాం చూడండి. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇప్పుడు మనం ఉన్నాం, పెండ్లికి తగు మాత్రం పిలుచుకుంటాం, కానీ పొలోమని అందరిని పిలుచుకుంటామా? ఎందుకు? పిలిస్తే వస్తారు ఖచ్చితంగా, ఖర్చు ఎక్కువ, అనవసరమైనది కాబట్టి మనం పిలుచుకోం. కానీ నా తండ్రి అన్నిల్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చి అందరు రండి అనేసరికి భోజనం కదా, పెండ్లి కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ పెండ్లి శాలంతా నిండిపోయిందంట. ఆ పెండ్లి జరిగే హాలు, ఆ పెండ్లి భోజనాల హాలు మొత్తం నిండిపోయింది. రాజు చెకింగ్కి వచ్చాడు. ఏం చేస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 22:12. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూచి. ఇప్పుడు పెండ్లికంటూ సపరేట్గా ఒక వస్త్రాలు, చావుకంటూ సపరేట్గా వస్త్రాలు, ఓదార్పుకంటూ సపరేట్గా వస్త్రాలు ఉంటాయా ఎక్కడైనా? పెండ్లికంటే ఎలా వెళ్తావు? ఎప్పుడో కొన్న బట్టలైనా ₹1 ఎక్కువ ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని, ఇంతకుముందు ఉండే విధంగా కాకుండా ఆ రోజు కొంచెం అందంగా రెడీ అయ్యి వెళ్తాం, అంతేనా? పెండ్లి వస్త్రాలు అని ఎవరైనా అడుగుతారా? అడగరు. కానీ ఈ రాజు పెండ్లి వస్త్రములు లేని ఒక వ్యక్తిని చూశాడట. ఏమంటున్నాడు చూసి? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగుగా వాడి మౌని అయి ఉండేను. వాడైనా అడగద్దా తిరిగి?
పెళ్లికి వచ్చేటప్పుడు పెళ్లి వస్త్రాలు ఏంటండి అసలు మరి వెటకారంగా? బట్టలు వేసుకున్నావా లేదా అని చూడాలి కానీ పెళ్లి వస్త్రాలు వేసుకున్నావా అని అడగటం. మౌనంగా నుంచొని ఉన్నాడంట. అంటే ఆయనకి తెలుసు పెళ్లి వస్త్రాలు అనేవి ఉంటాయి, వేసుకోవాలని అతడికి కూడా తెలుసు. అసలు పెళ్లి వస్త్రం ఏంటి, అసలు పెళ్ళేంటి, రాజు అందరినీ అన్ని జనుల దగ్గరికి వచ్చి పరీక్షించడం ఏంటి, ఎవరెవరు ఏం వేసుకున్నారు ఏం వేసుకోలేదు, అది రాజు చేసే పనా? రాజు ఏం చేస్తాడు? పెళ్ళిలో కూర్చుంటాడు అంతే, తన సింహాసనంలో కూర్చుంటాడు, తన కింద వారు పనంతా చేసుకుంటారు. కానీ రాజే సేవకులు చేసే పని అందరిలో తిరుగుతా చూస్తున్నాడు. ఎవరేం ధరించారు, ఎలా ఉన్నారు, ఏ మనుషులు వచ్చారు, ఇవన్నీ ఎవరు చూస్తారు? రాజు కింద ఉన్నటువంటి సేవకులు చూస్తారు. అయితే రాజు చూసి ఏమంటున్నాడు? పెళ్లి వస్త్రములు లేక నువ్వేలా వచ్చితివి స్నేహితుడా అని అంటే అతను మౌనంగా ఉన్నాడు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పెండ్లి కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాడు. పెళ్లి వస్త్రం లేకపోతే ఏం చేయాలట? కాళ్ళు చేతులు కట్టేసి. ఎవరు కడతారు కాళ్ళు చేతులు? అసలు ఊరికే బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు కదా సింపుల్గా. అసలు నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవయ్యా అంటే మనస్సాక్షి కలిగిన వాడు ఎవరు అక్కడ ఉండరు, వెళ్ళిపోతాడు. నువ్వంత బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి బయట కూడా పడేయలేదు. మళ్ళీ ఎక్కడ? పండ్లు కొరుకుటాయి ఏడ్పులు ఉండే ప్రదేశంలో పడేయమంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు బైబిల్లో దేవుడు? నరకం. తీసుకెళ్ళి నరకంలో పడేయండి. కాళ్ళు చేతులు కట్టేసి అంటే విడిపింపబడకుండా ఉండేలాగున అది ఎవరికి చేస్తారు? ఏదో పెద్ద శిక్ష. ఇప్పుడు మన లోకాచారం ప్రకారం ఖైదీలు వేసి తీసుకెళ్తారు, లైక్ సంకెళ్ళు వేసి ఎవరిని తీసుకెళ్తారు? పెద్ద పెద్ద టెర్రరిస్టుల్ని. దొంగలకు కూడా వేయరు సంకెళ్ళు, లైక్ ఒక ఏదేదో అంటారు, అది ఒకటి వేసి తీసుకెళ్తారు. తీవ్రవాదులకి, పెద్ద పెద్ద నరహంతకులకి, అలా చేసే వాళ్ళకి చక్కగా చేతులకి కాళ్ళకి 2 అటాచ్మెంట్వి సంఖ్యలు కట్టించుకొని తీసుకెళ్తారు. ఎందుకు? పారిపోకుండా ఉంటాను. సో అటువంటి శిక్ష ఒక మానవుడికి, సాధారణమైన మానవుడికి, ఆ మానవుడు మళ్ళీ మంచోడో చెడ్డోడో తెలీదు. ఎందుకనంటే దాసునికి దేవుడు నువ్వు మంచోడిని కానీ చెడ్డోడిని కానీ ఎవరైనా తీసుకురా అని అన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర పెళ్లి వస్త్రం లేదు. సరే పేదవాడేమో, పెళ్లి వస్త్రం కొనుక్కునేంత స్తోమత లేదేమో, మరి ఎందుకు రాజు అంత కఠినంగా వ్యవహరించాడు అతని విషయంలో అని ఆలోచన చేస్తే అసలు ఈ ఉపమానం దేని గురించో ఒకసారి గమనిద్దాం. ఆ రాజు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ మనుష్యుడు మనమే, తీసుకువెళ్ళి నరకంలో పడేయమంటున్నాడు. ఏమి లేదని చెప్పి, వస్త్రము లేదని చెప్పి. త్వరలో పెండ్లి జరగబోతుంది మధ్యాకాశంలో. ఆ పెండ్లికి తగిన రీతిగా నువ్వు తయారవ్వాలి. జస్ట్ ఓన్లీ వస్త్రమే కాదు, నువ్వు ఆభరణాలు కూడా ధరించుకోవాలట. ఇప్పుడు అంతేగా, పెళ్ళికి వెళ్తావు, మంచి బట్టలు వేసుకొని చెవులకి ఏమి లేకుండా, మెల్ల ఏమి లేకుండా, చేతులకి ఏమి లేకుండా మోడికి వెళ్తావా? ఏదో ఒక చేయను, పిచ్చిదో బొచ్చిదో చెవులీలు, చక్కగా గాజులు, మంచిగా పట్టీలు వేసుకొని సింపుల్గా వెళ్తావో గజిబిజిగా వెళ్తావో నీ ఇష్టం, కానీ ఆభరణం అనేది నువ్వు ఒకటి ధరిస్తావు. అదేవిధంగా పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనకి కూడా దేవుడు ఒక వస్త్రాన్ని ఇస్తాడు, కొన్ని ఆభరణాలను మనకు అందజేస్తాడు. అయితే ఏంటి వస్త్రం? ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర వస్త్రం లేదు. ఇప్పుడు ఆ రాజు ఏం చేయాలి? వస్త్రం కొనివ్వచ్చుగా. సరే భేదవాడు అనుకుంటాం మనం, సరే తీసుకెళ్ళి వస్త్రం కొనివ్వు. అలా కూడా లేకుండా తీసుకెళ్ళి డైరెక్ట్గా అంత కోపంగా అంత ఖచ్చితంగా నరకంలో పడేశాడు అని అంటే దేవుడు, ఆ రాజు ఆల్రెడీ వస్త్రాలని డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. అంతేగా, నీకు వస్త్రం లేదేంటి అనగానే మౌనంగా ఉన్నాడు అని అంటే ఆ రాజు ఆ ప్రజలందరికీ ముందే వస్త్రాలు ఇచ్చేసి ఉండాలా? ఇతను మర్చిపోయి ఉండాలా? లేకపోతే తీసుకోకుండా అయినా ఉండాలా? అంతేనా? మరి మౌనంగా ఉన్నాడంటే అర్థం. కాబట్టి ఆ వస్త్రము ఏంటి, ఆ వస్త్రము మనం ఎలా సంపాదించుకోవాలి, దేవుడు ఏ విధంగా ఆ వస్త్రాన్ని మనకి ఇస్తాడో ఒకసారి గమనిద్దాం. ఆ వస్త్రము
చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో గమనిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నీవు ధనావృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పూటము వేయబడిన బంగారమును నీ దేశముల సిగ్గు కనబడగుండున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు. నేను ఈ వచనం చదివాక ఈ వస్త్రము వీటి మీద నాకు కన్నుబడలేదు, కానీ నాకు విషయం మీద కన్నుబడింది. ఏంటి ఆ విషయం మీరు అబ్జర్వ్ చేశారా? ఒకసారి చదువుతాను ఆ వచనం, అబ్జర్వ్ చేయండి. నీవు ధనాభివృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పూటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేని మీదైనా దృష్టి పడిందా? ఏ పదం మీదైనా? నాకైతే చదవంగా నాకు దాని మీద దృష్టి పడింది. ఏంటది? కాదు, బంగారం. అసలు పరలోకంలోనే ఉంది బంగారం. మనమే క్రొత్తగా పడేదేముంది? లాస్ట్ వచ్చిన ఏముంది? ఏంటది? కాటుక. క్రైస్తవులు కాటుక పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? నేను సిబిసిలకి వాటికి వెళ్తూ ఉంటే నేను రెడీ అయ్యి విధానం ఇంతకుముందు, ఇప్పుడు కూడా అవుతాను, ఇబ్బంది ఏం లేదు. చేతులకి గాజు వేస్తాను, వాచ్ పెడతాను, చక్కగా జడేసుకొని కళ్ళకు కాటుకు పెడతాను, కాళ్ళకి పట్టీలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒక చర్చ్ పాస్టర్ గారు, అంటే ఆ చర్చ్లోనే సిబిసి చెప్తున్నా, ఆ చర్చ్ పాస్టర్ గారు పిలిచి, అమ్మ బ్రిస్కిల్లా, నువ్వు సండే స్కూల్ చెప్తున్నావు కదా, నీకు బైబిల్ తెలుస్తేనే కదా నువ్వు సిబిసి సండే స్కూల్ చెప్తున్నావు, నీకు మాట చెప్తా అని చెప్పి యెషయా గ్రంథం తెరిపించి కొన్ని మాటలు చదివించాను. నేను నవ్వి ఆయన చాలా పెద్దోడు, చాలా పెద్ద వయసు అయింది. నేను పెద్ద వయసు కాబట్టి మన ఆలోచన ఆయనకు అర్థం కాదు, ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. సో అలాంటి వారితో వాదన, తిరిగి సమాధానం చెప్పటం వేస్ట్ ఆఫ్ టైం. మన పొరుగును మనం పోగొట్టుకున్నట్టు వారు అవుతాం, మన ఆలోచన వారికి అర్థం కాదు. సో అన్నట్టుగా నేను సైలెంట్ అయిపోయా. సర్లే నవ్వి సైలెంట్గా ఉన్నా. ఏముంది యెషయా గ్రంథంలో? యెరూషలేము కుమార్తెలారా, మీ జడలు వాలుగా చేసుకొని వయ్యారంగా నడుస్తున్నారు, కళ్ళకు కాటుకు పెట్టుకున్నారు, కాళ్ళకి పట్టీలు వేసుకొని గజ్జలతో గల్లు గల్లుమని వీధులు వెంట నడుస్తున్నారు. కాబట్టి ఇదిగో దేవుని ఉగ్రత నీ నెత్తి బోడవుతుంది, నీవు బోడి నెత్తి కలిగిన దానివై మారి నీ కళ్ళకు కాటుకను చెరిపివేసి, అంటే నీవు గ్రుడ్డిదాన్ని నిన్ను చేసి నీ కాళ్ళు విరగొడతాడు అని. అంటే నిజంగా యెరూషలేము కుమార్తెలు ఆ విధంగా చేస్తేనే కదా దేవుడు అలా చెప్పాడు. అంతేనా? యెరూషలేము కుమార్తెలు ఈ విధంగా ఉంటున్నారు వయ్యారంగా, కాబట్టి చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఆజ్ఞ ఎలా వర్తిస్తుంది మనిషికి? ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్గా, ఇలా నుంచొని ఉన్నాను సైలెంట్గా, తప్పేమన్నా ఉందా? లేదు. ఇది ఇట్లా ఊగుతున్నా, తప్పుందా? ఇప్పుడు ఆజ్ఞ రావాలి, అవునా? నేను కరెక్ట్గా పట్టీలు వేసుకున్నాను, నేను వయ్యారంగా నడిస్తే నీకు ఆజ్ఞ రావాలి. నాకు జడ కొద్దిగా పొడుగే, దాన్ని పొడుగు చేసుకొని వయ్యారంగా ఊపుతూ నడిస్తే నీకు ఆజ్ఞ రావాలి. అంతేనా? కళ్ళకు కాటుక పెట్టే విధానంలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెట్టే కాటుక ఎట్లా ఉంటుంది? ఎంత అది ఇప్పుడు పెట్టుకునే కాటుక ఎట్లా ఉంటుంది అంటే కిందకు పెట్టరు. ఎప్పుడైనా కాటుక కింద రప్పకి పై రప్పకి పెడతారంటే, రప్పలంటే వీటికి కాదు పెట్టేది, కంటికి. కానీ ఇప్పుడు పెట్టే కాటుగా ఓన్లీ ఇది మస్కారా. ఎందుకు? ఈ వెంట్రుకలు మందంగా కనిపించడానికి. ఇప్పుడు ఈ కాటుక ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ దాకా పెడుతున్నారు కాటుగా. ఎందుకు? నీ కళ్ళు అందంగా కనిపించడానికి పెడతారు. పెదాలకు లిప్స్టిక్ ఎందుకు రాస్తారు?
అట్రాక్టివ్గా కనపడటానికి పెదాలకు లిప్స్టిక్ రాస్తారు. అయితే అవేమీ నేను చేయట్లేదుగా, కానీ ఆజ్ఞ వచ్చింది. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు చెప్పాడు చెయ్యొద్దు అంతే. ఎందుకు చెప్పాడో ఆలోచించరు. ఇంక నాకు నవ్వు వచ్చి సర్లే అని చెప్పి పక్కకు తీసి, సరే నేను బైబిల్ చదివితే దేవుడే అంటున్నాడు, నా దగ్గర కాటుకు ఉంది, కాటుకు కొనుక్కోమంటున్నాడు. యెషయా గ్రంథంలోనే కాటుకు పెట్టుకోవద్దు అంటున్నాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నా దగ్గర కాటుకు ఉంది, కాటుకు పెట్టుకో, కాటుకు కొనుక్కో నా దగ్గర నుండి అని అంటున్నాడు. అదే ఇదే కాటుక, మరి అదే కాటుక. కాబట్టి దేవుని ఉద్దేశములు మనము ఆలోచించని రీతిగా ఉంటాయి. అందుకే దేవుడు అంటూ మొన్న ఆదివారం చెప్తూ ఉన్నాను, సత్యము సర్వసత్యము. కాటుక పెట్టుకోకూడదు అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. అందానికి మెరుగులు పెట్టుకున్నాడు అందులో సామెతల్లో. అదే అది వేరు, ఆ అందం వేరు. మళ్ళీ కాటుక పెట్టుకోకూడదు అని బైబిల్లో లేదు, కాటుక పెట్టుకోమని బైబిల్లో లేదు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకున్న విధానంలో ఉంటుంది. ఏంటి అని అంటే, అసలు కాటుక గురించి ఒక హిస్టరీ చూసినట్లయితే, మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆడపిల్ల కాటుక పెడతారు. పుట్టిన పిల్లలప్పటి నుండి కొన్ని నెలల తర్వాత వారి కాటుకలు బొట్లు పెడతారు. అయితే అసలు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఎవరు ఇది కాటుక గురించి స్టార్ట్ చేశారు అని అంటే, ఈజిప్ట్, ఐగుప్తీయులు స్టార్ట్ చేశారు వీటిని ఎలా తయారు చేసేవాళ్ళు? భూమిలో దొరికే కొన్ని ఖనిజాలు, సల్ఫైడ్స్ ఉంటాయి, అవి నలుపు రంగులో ఉంటాయి. వాటిని పొడి చేసి వాటిని పెట్టుకునేవాళ్ళు. ఎందుకు పెట్టుకునేవాళ్ళు కళ్ళకి అని అంటే, సూర్యరశ్మి నుండి తమ కళ్ళను కాపాడుకోవటానికి పెట్టుకునేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు కొంతమంది చెప్పే ప్రకారం కాటుకు పెట్టుకుంటే కళ్ళు పెద్దది. అట్లయితే ఒక పదార్థం మూలంగా నీ అవయవం పెద్దది చిన్నది ఎలా అవుతుంది? అవ్వదు. ఇంకొకటి, కళ్ళు తేటగా కనిపిస్తాయి. ఎందుకు? ఉన్నటువంటి ప్రతి దుమ్ము కళ్ళలోకి వెళ్తుంది. అప్పటికి మన కళ్ళు రిఫ్రెష్ చేస్తూ ఉంటాయి. మన కళ్ళని తెలుసా, ప్రతి సెకండ్కి ఒకసారి రెప్ప ఆరుపుతూ ఉంటామా? ఇంకెక్కడికి వెళ్ళింది దుమ్ము? అప్పటికి వెళ్ళిన దుమ్ముని, మలినాలని ఈ కాటుక శుభ్రం చేస్తుంది. అంటే ఈ బాడీకి చలవ చేస్తుంది అని అర్థం ఈ కాటుక. ఇప్పుడు తయారు చేసే కాటుక చాలా ట్రెడిషనల్గా తయారు చేస్తారు. తెల్ల కర్పూరంతోనూ నెయ్యి పోసి దూది వెలిగించి వాటితో తయారు చేయటం, ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు కాటుక. కాబట్టి కాటుక పెట్టుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు, కాటుక పెట్టుకోకూడదని కూడా లేదు. అయితే దేవుడు కాటుకను కొనుక్కోమని అంటున్నాడట అని ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే, పాస్టర్ గారు వాక్యం చెప్పిన వెంటనే అయిపోయాక ఒక స్త్రీ లేసి, అయ్యా నాకు కూడా ఒక కాటుక ఇప్పించయ్యా దేవుని అడిగాను అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా దేవుడు అని కాటుకలు అమ్ముకునేవాడు కాదు, ఆ కాటుక వేరు తల్లి అని చెప్పి తర్వాత ఆదివారం దాన్ని క్లుప్తంగా చెప్పారట. అట్లాగే ఏం కాటుక అని అంటే, ఇప్పుడు మనం పెట్టుకునే కాటుక సాదృశ్యం ఏంటి? మన కళ్ళు తేటగా కనపడటానికి, మనకు చలవ చేయటానికి కాటుక పెట్టుకుంటాం. ఇప్పుడు మన కళ్ళు తేటగా కనపడటానికి మనం కాటుకను పెట్టుకుంటున్నాం. కాబట్టి బైబిల్లో దేవుడు కూడా కాటుకని ఎందుకు రిప్రజెంట్ చేశాడో కొన్ని వచనాలు గమనిద్దాం. కీర్తనలు 119వ అధ్యాయము 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. భూమి మీద పరదేశం. దావీదు గారు ఆయన గ్రంథంలో ఉన్నటువంటి, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు చూడలాగిన ఏం తెరవాలట? కన్నులు తెరవాలి, నా కన్నులు తెరువు తండ్రి అని అంటున్నాడు. బైబిల్ గ్రంథం మొత్తం ఆశ్చర్యకరమే, సృష్టి మొత్తం ఆశ్చర్యకరమే. దేవుని గురించి ఆలోచించిన ఆయన క్రియలు, ఆయన గుణాలు ప్రతి ఒక్కటి ఆశ్చర్యకరమే. కానీ మనకు తెలిసిన ఆశ్చర్య కార్యాలు కొంతే, తెలియాల్సినవి చాలా ఉన్నాయి. సో అటువంటివి తెలుసుకోవటానికి నా కన్నులు ఏం చేయాలి?
తెరవాలి. అందుకే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, నీ కనులు తెరవబడుటకు నా దగ్గర ఏముంది? కాటుకుంది. నువ్వేం చేయాలి? దాన్ని కొనుక్కోవాలి. యూ షుడ్ ఎర్న్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఫ్రీగా రాదు, అంతేనా? ఎంతో కొంత ప్రతి దానికి వెల ఉంది. కాబట్టి దేవుని దగ్గర కూడా ఒక వస్తువుకు వెల ఉంది. ఏంటా వస్తువు అంటే కాటుక. కాటుక నీకుంటే నీ కళ్ళు తెరవబడతాయి. నీ కళ్ళు తెరవబడ్డాయి అని అంటే నువ్వేం కనుగొంటావు? దేవుని ఆశ్చర్య కార్యాలు కనుగొంటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా. ఆ కాటుక ఎవరో మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా. ఏమని చెప్పాను ఇప్పుడు నేను? కాటుక మనకుంటే మన కళ్ళు తెరవబడతాయి. ఓకే, ఆ కాటుక దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఆ కళ్ళు తెరవబడితే మనకేమర్థమైద్ది? దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, క్రియలు అన్నీ మనకు అర్థమవుతాయి. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఆ కాటుకేంటో అదొక సాదృశ్యంగా చెప్పాడు దేవుడు. ఆ కాటుకేంటో ఆలోచన చేయండి. దేవుని రాకడ మధ్యాహ్నం వచ్చిద్దా, పగలు వచ్చిద్దా, లేకపోతే రాత్రి వచ్చిద్దా? తెలియదు. అది ఎవరికి తెలియదు. ఆ దినము గురించి తెలియదు అన్నాడు దేవుడు. ఏ పూట వచ్చిద్దో తెలియదు అనలేదు. అయ్యా ఎప్పుడు వస్తావయ్యా నువ్వు అని శిష్యులు అంటే ఏమన్నాడు? అది నాకు కూడా తెలియదు అయ్యా, తండ్రి వశమై అన్నది. కాబట్టి అసలు ఎప్పుడు వస్తాడో చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. జకర్యా 14:4 నుండి 7 వచనాలు నేను చదువుతాను, గమనించండి. 14:4 నుండి 7 వచనాలు నేను చదువుతాను. అన్ని వచనాలు ఒకసారి వరుసగా నేను చదువుతాను, చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టుకును, సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆయన ఒలీవ కొండ మీద పాదములుంచగా కొండలు ఇటు అటు జరిగి మధ్యలో ఏమేర్పడింది? లోయ ఏర్పడింది. తర్వాత కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగుగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ రోజు ఏముండదు. ఆ రోజు ఏమేమి జరిగిద్దో జకర్యా గారికి దర్శనం ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటి? ఆయన పాదములు ఒలీవ కొండ మీద ఉంచగా ఆ కొండ ఉత్తరము తట్టు దక్షిణ తట్టు ఉన్నటువంటి కొండలు సగమునకు పక్కకి జరిగితే మధ్యలో ఒక లోయ ఏర్పడితే ఆ లోయలోకి భయపడి యూదులందరూ దాక్కుంటున్నారు. దానిలో పరిశుద్ధులు కూడా ఉంటారట. తర్వాత అలా జరిగిద్ది. ఆ రోజు ఏముండదు? వెలుగు ఉండదు. అదే కదండి, చూడండి. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోయేను. ప్రకాశమాగునవి అంటే ప్రకాశించేవి సంకుచితములు అవుతాయంట. అంటే ఉదయిద్దామా వద్దా, అస్తమిద్దామా వద్దా అన్నట్టు ఆలోచనలో పడిపోయి వెలుగు లేకుండా ఉంటుంది ఆ రోజు. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ప్రపంచంలో సైంటిస్టులు ఇప్పటిదాకా ఒక విషయాన్ని కనుగొన్నారు. అంటే చాలా విషయాలు కనుగొంటున్నారు. వాటిలో ఒక విషయం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఒక రోజు మిస్ అయింది అని ధృవీకరించారు. మీకు తెలిసి ఏంటి ఆ రోజు? యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి,
సూర్యుడు చంద్రుడు ఆగాడంటే ఎన్ని రోజులు? ఒక రోజు ఆగిపోయింది. ఆ రోజు ప్రపంచ పటంలో మిస్ అయింది అని డిక్లేర్ చేశారు సైంటిస్టులు. అది వింత కాదా? ఖచ్చితంగా వింతే అది. సో అంతకంటే వింత ఆ రోజు జరగబోతుంది. అంతకంటే ఇంకేం వింత అయి ఉండొచ్చు ఆ రోజు జరగటానికి? ప్రపంచంలో గొప్ప వింత ఏంటంటే అదే, ఒక రోజు రాదు, ఒక రోజు లిఖింపబడలేదు ప్రపంచంలో. అంతకంటే వింత ఈ మునుపెప్పుడు జరగని వింత జరగబోతుంది ఆ రోజు, దేవుడు వచ్చే రోజు. తర్వాత అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయమున వెలుతురు కలుగును. అస్తమయమున ఎక్కడైనా వెలుతురు వచ్చిందా? ఎప్పుడు వచ్చింది వెలుతురు? ఉదయించేటప్పుడు వచ్చింది. అస్తమించటం అంటే ఏంటి అర్థం? పొద్దుగూగుతుంది, ఇక ఆ రోజు ముగియబోతుంది అని అర్థం. అయితే అస్తమించే టయానికి వెలుగు ఉదయిస్తుందంటే అర్థం ఏంటి? వెలుగుని ఎవరితో పోల్చాడు? ఎవరితో పోల్చబడింది? వెలుగు ఎవరితో పోల్చబడింది? వెలుగు ఎవరితో పోల్చబడింది? దేవునితో పోల్చబడింది వెలుగు. అస్తమించే టైంలో వెలుగు ఉదయించిందంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు వస్తున్నాడు దేవుడు? పగలు కాదు రాత్రి కాదు, సూర్యుడు అస్తమించే టైంలో దేవుడు, అది సాయంత్రం దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు. అది ఎన్నో రాకడా? బహిరంగ రాకడా, రెండో రాకడా. చెప్పాను, 2 రాకడలు ఉంటాయి. ఫస్ట్ రాకడ ఆల్రెడీ దేవుడు వచ్చేసాడు. మరి రెండో రాకడలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రహస్య రాకడ, ఇంకొకటి బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎక్కడ జరుగుతుంది అంటే మధ్యాకాశంలోకి జరుగుతుంది. దేవుడు భూమి మీదకి రాడు, తన సైన్య సమూహాన్ని తీసుకొచ్చి బూర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద అయితే ముద్ర విధిస్తాడో వాళ్ళందరూ ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడ్డ 7.5 సంవత్సరం తర్వాత ఈయన బహిరంగ రాకడగా ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కనిపిస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ప్రతి నేత్రం అప్పుడు చూసిద్ది. ఓకే, ఎప్పుడు చూసిద్ది? బహిరంగ రాకడలో దేవుణ్ణి చూడటం జరిగింది. పాపులేమి ఘనులేమి ప్రతి ఒక్కరు దేవుణ్ణి చూస్తారు, దేవునికి భయపడతారు, దేవుని దగ్గరికి వెళ్తారు. సో దేవుని రాకడ అప్పుడు రాబోదు. కాబట్టి భక్తులు కొన్ని విషయాలను బాగా గమనిస్తూ కొన్ని విషయాలను తేటపరుస్తూ ఉన్నారు. కొంతమందికి తేటగా కనిపిస్తూ ఉన్నాయి, ఇంకొంతమందికి కనిపించలేదు. నేనైతే వినలేదు ఈ వచనం. నేను ఇది ఇంకో ఏదో ఒక వేరొక ఉపమానం లెక్క దేవుడు చూపించుంటుంటాడని అనుకున్నాను. నేను ఈ వచనం మొత్తం గురించి అధ్యయనం చేశాను. మొత్తం ఒక తిప్పాను అనమాట. అసలు నిజమేనా ఇదంతా అని అంటే నిజం. ఇదంతా ఎవరు చూపిస్తారు? దేవుడే. మొన్న పోయినసారి చెప్పాను కదా, ఏమని? యాకోబు మోసగాడా అని అంటే మోసగాడా కాదా? కాదు. ఒక పాస్టర్ గారు అంటారు నిజమే మోసగాడా అని అంటాడు. ఎందుకు? చిక్కుడుకాయల కూర దగ్గర చిక్కుడుకాయల కూర కావాలని ఆయన జ్యేష్ఠత్వం కావాలన్న ఆలోచన ఆయనకు ఉంది. తప్పే ఉంది? ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా అదే విధంగా ఆలోచిస్తాం. కానీ కాదు, తను ఖచ్చితంగా మోసగాడని ఒక పాస్టర్ గారు దృఢీగా గట్టిగా చెప్తున్నాడు. ఆయన అది కరెక్ట్ కాదు. రెబ్కా గారి కడుపులో వారిద్దరు పెనుగులాడుతూ ఉంటారు. ఆ నొప్పికి ఆ బాధకు తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి దీని బదులు నేను చచ్చిపోయినా బాగుండు కదయ్యా అంటే అప్పుడు అంటాడు దేవుడు ఏమని? నీ పెద్దవాడు నీ చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు అని. సో అప్పుడు పుట్టబోయేటప్పుడు కూడా అలాగే పుడతాడు. యోసేపు గారు కాలి మడుముని పట్టుకుంటాడు, యాకోబు గారు పట్టుకొని బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఇంకో విషయం గమనించామేంటి? ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకొని ఉంటాడు. కర్ర నేల మీద వేయంగానే పాము అవుతుంది. కర్ర పట్టుకుంది ఎవరు, కింద వేసింది ఎవరు అని అంటే తక్కువని మనకేమొచ్చింది? మోషే. కానీ చూస్తే ఎవరున్నారు? అహరోన్ గారు ఉన్నారు అక్కడ. చదివించాను పోయిన ఆదివారం. కాబట్టి మన కళ్ళ ఎదుటే ఉన్న కొన్ని మనం గ్రహించలేము, మనం తెలుసుకోలేము. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఎదుట కాటుకుంది, నువ్వేం చేయాలి? దాన్ని కొనుక్కోవాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథంలో,
నా కనులు తెరువుము, నీ యొక్క ఆశ్చర్య కార్యములు తెలుసుకొనుటకు. కాబట్టి నీ కనులు తెరవబడాలి అన్నా, నీకు నిజ సత్యం తెలియాలి అన్నా నీకు కాటుకు కావాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్గా, ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క యవ్వనస్తుడు యవ్వనస్తురాలు ముసలివారు కలలు కంటున్నారు. జరగబోయేది, జరుగుతున్నది, జరిగింది ఏదైనా సరే కలల రూపంలో వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇవన్నీ ఎవరు తెలియజేస్తున్నారు? మనము ఎదుటి వారితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ కార్యం చేస్తే బాగుంటుంది, ఏ కార్యం చేస్తే బాగోదు అనేది చెప్పేది ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ, అయ్యా మీరు లేకపోతే మేము ఎట్లా ఉంటామయ్యా అనంటే, మీ కొరకు మీకు ఆదరణగా ఉండడానికి నేను ఒకళ్ళు పంపిస్తున్నాను, ఎవరైనా మీ హృదయంలో ఒక ఖాళీని ఉంచాను, ఆయనకి నివాసంగా ఉంచాను అని అంటున్నాడు దేవుడు. ఎవరికి ఆ నివాసము? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నీ కనులకు కాటుకెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఏ వచనం కావాలన్నా, ఏ వచనం చూపించాలి అన్నా నీకు సహాయపడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వు అలవోకగా బైబిల్ చదువు, నీకేం అర్థం కాదు. అదే ప్రార్థించి బైబిల్ చదువు, ఎంతో మందికి అర్థం కానివి కూడా నీకు అర్థమవుతాయి. అంటే ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎన్ని చేసినా అర్థం కాని విషయాలు చాలామందికి ఉన్నాయి, అర్థం అయిన విషయాలు త్వరగా చాలామందికి ఉన్నాయి. అంటే ప్రతి దానికి సహాయపడేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనిదే మనం ఏదియూ తెలుసుకోలేము. కాబట్టి ఆయన నుండి ఆశ్చర్య కార్యములు మనం తెలుసుకోవాలి అని అంటే మన కనులు తేటగా ఉండాలి. మన కనులు తేటగా ఉంటే దేవుడు మనకి స్పష్టంగా అర్థం అవుతాడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు కాటు గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వస్త్రం గురించి తెలుసుకుందాం. వస్త్రాల గురించి వస్తే, వస్త్రాల గురించి యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం, 41 నుండి చదివితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 6, 41, 42, 43, 44. కాబట్టి నేను పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను తమ మెరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనుకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఇక్కడ తండ్రి ఆకర్షించాలంట ఒక మనిషిని. ఇప్పుడు నేను కొన్ని బాడీ లెర్నింగ్స్, బిహేవియర్స్ ఒకసారి విన్నాను. ఏంటి అని అంటే, నువ్వేమైనా మాట్లాడు, ఏ విధంగానైనా మాట్లాడు, ఎవరైనా ప్రశ్న వేస్తే సమాధానం నువ్వు ఎలా చెప్పాలి, నువ్వు ఏ విధంగానైనా, అది అబద్ధమో తప్పో ఏదో ఒకటి ఆ సమాధానం నువ్వు ఎలా చెప్పాలి. నువ్వు అటు ఇటు తిప్పుతూ అలా ఇది అన్న చెప్పావనుకో, మైండ్లో పడదు. విన్నవాడు చూసేవాడికి ఏం అర్థమైద్ది? నువ్వు కరెక్ట్ చెప్పినా సరే వాడికి ఎక్కదు, తప్పు చెప్తున్నాడు రా. అది నువ్వు ఎలా చెప్పాలి సమాధానం? నువ్వు బోను నీ స్ట్రైట్గా ఉంచి నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పాలంటే ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదంట ఒక మనిషి. ఇప్పుడు నన్ను సమాధానం అడిగారు, నేను ఐ కాంటాక్ట్ చేస్తూ చెప్తే నాలో ఉన్న ధైర్యాన్ని ఆయన గమనించగలడు. నా మాటలు తర్వాత వింటాడు, నా బాడీ లాంగ్వేజ్, నాలో ఉన్న ధైర్యాన్ని ఫస్ట్ కనపెడతాడు ఆయన. సో ఈ విధంగా నువ్వు ఆకర్షితులుగా ఉండాలి ఎదుటి వ్యక్తికి. నీ డ్రెస్సింగ్ కోడ్ కరెక్ట్గా ఉంటే ఎదుటి వ్యక్తి నిన్ను ఆకర్షిస్తాడు. నువ్వు రెడీ అయ్యే విధానం బట్టి ఎదుటి వ్యక్తి ఆకర్షిస్తాడు. సో దేవుడు కూడా మనుషుల్ని ఆకర్షితులు అవుతాడంట, దేవుడు కూడా. అప్పుడు మనిషి ఎట్లా ఉండాలి? ఖరీదైన బట్టలు వేసుకుంటే దేవుడు చూస్తాడా?
ఖరీదైన బట్టలు దేవుడు వేసుకుంటే మనిషి వేసుకుంటే దేవుడు చూస్తాడు అని అనుకుంటే, ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నేను ఇంకేమైనా చెయ్యాలా అని అన్నప్పుడు ఆయనకు ఆకర్షితుడుగా ధనవంతుడు కనిపించాడా? కనిపించలేదు. ధనవంతుడు గురించి అంటే ఎవరు ఆయనకు ఆకర్షితులుగా కనిపించట్లేదు అని అంటే ఏదో లోపం ఉంది వాళ్ళలో. అందుకే ఇజ్రాయెల్తో అంటాడు, మీ బట్టలను ఎంత ఉతికినా సరే ఒక మచ్చ మాత్రం అక్కడ ఉంటుంది, ఆ మచ్చ పోవట్ల, మచ్చ పోయేదాకా ఉతుకు అని అంటున్నాడు దేవుడు. సో నీవు ఆకర్షితురాలిగా కనిపించాలి అని అంటే నువ్వు తెల్లటి వస్త్రాన్ని ధరించాలి. ఆ తెల్లటి వస్త్రం మీద ఏం ఉండకూడదు? మచ్చ ఉండకూడదు. అందుకే వస్త్రములు ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ కూడా ధరించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ వాక్యం కూడా గమనిద్దాం. 3:18 చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమిస్తాము. ప్రకటన గ్రంథం 3:18 ఇది చదివిన వాక్యమే. ఒక్క నిమిషం. ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడకుండా ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీ దృష్టి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ గురించి ముందు వచనాల్లో చెప్పడం జరుగుతుంది. ఒక స్త్రీ వస్త్రములు కలిగినదై తాను కొన్ని ఆభరణములను కూడా ధరించుకొని ఉన్నదని ఒక వచనంలో నేను గమనించాను, రాసుకోవటం మర్చిపోయినట్లు. 19:8 చూడండి. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములునైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల క్రియలు. ఇక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి స్త్రీతో పోల్చబడింది ప్రతి ఒక్కటి. ఎందుకు అనంటే కొంతమంది చెప్తూ ఉంటారు యెరూషలేము స్త్రీగా పోల్చబడింది అని. దేవుడు తండ్రితోనూ తల్లితోనూ పోల్చబడ్డాడు కాబట్టి ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వస్త్రము అనేది గొప్ప మర్మములను తెలుసుకోవటమే మన యొక్క ముఖ్య సాధనం. ఇక్కడ ఆ స్త్రీ సన్నపు నార బట్టలు ధరించుకొని ఉన్నది. ఆ బట్టలు దేనికి సాదృశ్యం? పరిశుద్ధులు. ఓన్లీ పరిశుద్ధులకు మాత్రమే ఆ బట్టలను ఇవ్వటం జరిగింది. ఓన్లీ పరిశుద్ధులు మాత్రమే ఆ బట్టలను తీసుకోవటం జరిగింది. ఓన్లీ పరిశుద్ధులకు మాత్రమే ఆ వస్త్రాలు కనిపించాయి. ఇక్కడ ముందు ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, తమ దిశములను కప్పుకొనినట్లు తమ వస్త్రములు ధరించాలి. ఇప్పుడు దిశముల అని అంటే అర్థం ఏంటి? మన ఒంటి తీరు కనిపించకుండా ఉండటానికి, మన దిశముల కనిపించకుండా ఉండటానికి మనం శరీరం మీద ఇప్పుడు బట్టలు వేసుకున్నాం. కానీ ఇంకో బట్టలు కూడా వేసుకోవాలట. ఏంటవి? నీ ఆత్మ దిశముల కనిపించకుండా ఉండటానికి నీ ఆత్మకు బట్టలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బట్టలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శారీరకమైనది, ఇంకొకటి ఆత్మీయమైన బట్టలు కూడా నువ్వు ధరించాలి. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మకు బట్టలు ఉన్నాయా? బట్టలు లేకుండా ఉన్నావా? మన ఆత్మ బయటికి కనిపించట్లేదు కాబట్టి బట్టలు ఉన్నాయో లేవో మనకి తెలీదు, ఎదుటి వాళ్ళకి తెలీదు. అదే కనిపించిన వాడు తేటగా, కాటుకు కలిగిన వాడు తేటగా చూశాడు అనుకో, ఈజీగా కనిపెట్టేస్తాడు నీ ఆత్మకు బట్టలు ఉన్నాయా లేవా అని. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి బట్టలు ఇచ్చాడు. ఆ బట్టల్ని తీసుకుంటావా తీసుకోవా నీ ఛాన్స్, నీ ఇష్టం. దేవుడు బలవంత పెట్టట్లేదు కూడా. నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసుకోండి. ఈజీగా నా దగ్గరకు వచ్చేయద్దు, ఈజీగా నా దగ్గరికి వచ్చేసి ఆశీర్వాదాల గురించి కూడా అడగద్దు. కాబట్టి ఆ రాజు పెండ్లి విందుకు పిలుస్తూ, తన కుమారుడి పెండ్లి విందుకు పిలుస్తూ పెండ్లి వస్త్రాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ జనులందరికీ. వాళ్ళేమో పెండ్లి వస్త్రాలు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు, కొంతమంది అక్కర్లేదని వదిలేశారు.
కాబట్టి దేవుడికి కోపం వచ్చింది. నేను బట్టలను నా ఖర్చుతో తీసుకొచ్చి ఇచ్చాను, ఫ్రీగా నువ్వు తీసుకోవటానికి ఏమి నొప్పి? అంతేనా? ఇప్పుడు మనము దొరికే ప్రతిదీ ఫ్రీగా ఏదైనా సరే వస్తువు ఉపయోగపడిద్ది కాబట్టి తీసుకుంటాం. అంటే ఆ మనుష్యుడు ఉపయోగపడదేమో, మనకు అక్కర్లేదులే అన్న నెగ్లెక్ట్ చేశాడు. కన్యకలు ఎలాగైతే నూనె నెగ్లెక్ట్ చేశారో ఆ మనుష్యుడు కూడా వస్త్రమును నెగ్లెక్ట్ చేశాడు, వస్త్రాన్ని ధరించలేదు, దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా అదే, వస్త్రం ధరించావా లేదా, నీకు వస్త్రం ఉందా లేదా, నీ ఆత్మ వస్త్రాన్ని ధరించిందా లేదా, నీకు దేవుని కార్యములు తేటగా కనిపిస్తున్నాయా, అసలు కనిపించట్లేదా, అసలు కళ్ళు మూసుకొని ఉన్నావా, కనీసం కళ్ళన్నా తెరుచున్నావా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి మాటలు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్తూ ఉంటారు కొన్ని ఆభరణాల గురించి ప్రకటన ప్రసంగిలో. నీవు ఆకర్షితురాలిగా ఉన్నావు, నీ కంఠమునకు భూషణము ధరించుకొనుము అని. ఏంటా భూషణము చూద్దామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉన్నవి. ఏవి? 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకుము. ఈ తల్లిదండ్రులు ఎవరు? ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కాదు వీళ్ళు. ఎవరు? ఆత్మీయ తల్లిదండ్రులు అంటే దేవుడు. యెహోవా దేవుడు చెప్పే ఉపదేశములు త్రోసివేయకు, వాటిని అంగీకరించు, విను. వాటిని అంగీకరించి వింటే నీ కంఠానికి ఏమవుతుంది? అది భూషణంగా మారుతుంది. అంటే ఒక ఆభరణంగా నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఒక ఆభరణాన్ని వేసుకొని ఆ తెల్లటి వస్త్రాలు ధరించుకున్నావు అనుకో, దేవుడు నిన్ను ఆకర్షిస్తాడా లేదా నిన్ను తోసివేసి పక్కకు వెళ్తాడా? ప్రతి ఒక్కరు ఉపదేశాన్ని అంగీకరిస్తారా? ప్రతి ఒక్కరు బైబిల్ చదువుతారా? ప్రతి ఒక్కరు దేవుడు ఆజ్ఞలు పాటిస్తారా? ప్రతి ఒక్కరు దేవుడికి నచ్చినట్టుగా ఉంటాడా? ఉండడు. అంటే ఎక్కడో ఒకళ్ళు వీటిని అంగీకరించి వస్త్రాన్ని ధరించి భూషణం ధరిస్తారు. కాబట్టి నువ్వు అట్టి విధంగా ఉంటే దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. నువ్వు అందరిలో ఆకర్షితుడిగా ప్రత్యేకంగా కనిపిస్తావు దేవునికి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం ఉపవాసము చేసే క్రమంలో ఈ విధమైనటువంటి ఉపవాసం కూడా మనం అలవర్చుకోవాలి. దేవుడు చెప్పేటువంటి ఉపదేశము అంగీకరించి దేవుడిచ్చినటువంటి ఉచితమైన వస్త్రములు కూడా ధరించాలని మనవి చేస్తూ చిన్న మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకో. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ బలగొప్ప నేను వచ్చినట్టు గొప్ప దినం నటి సమను బట్టి వందనం స్థుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు ఎక్కల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోషణగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులలో ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభు ఈ రోజు విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. తండ్రి ప్రభు ఎక్కడ సైతానుడు దొంగిలించకుండా మా హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని తండ్రి భద్రంగా దాన్ని నెమరు వేసుకున్న కృపను మాకు అనుగ్రహించండి. విన్నటువంటి వాక్య భాగం నా తండ్రి తెలియని ప్రతి ఒక్కరికి మేము సువార్త రూపంలోనే చెప్పుటకు సహాయం చేయండి. నిశ్చితమైతే మరలా వచ్చే ఆదివారం అందరూ సమకూడి స్తుతించి కనిపించే భాగ్యం అనుగ్రహించండి. మా సంఘాన్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా వారు కట్టుగా పెట్టుకుంటే ఇళ్ళ విషయంలో తోడుగా ఉండండి. అయ్యా తండ్రి ఉన్నటువంటి సమస్యల విషయంలో తండ్రి ప్రభు మీరు తోడుగా ఉండండి. నీ చిత్తానుసారంగా నీ తండ్రి ప్రభు నీ యొక్క నామం ప్రకారం నా తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థతను తండ్రి మేళను అనుగ్రహించండి. అడిగి ప్రతి వాటి మీద ఇచ్చేయి వాడవు. అయ్యా తండ్రి మా యొక్క సంఘస్థులు అడిగేటువంటి ప్రతి ఒక్క కార్యము నువ్వు వినువాడవు, నువ్వు వింటున్నావు అని కూడా మేము నమ్ముచి ఉన్నాం. అయ్యా కార్యము సఫలము చేయండి. అయ్యా నువ్వు ఏదో యొక్క కారణము బట్టి నువ్వు వాటిని తండ్రి ప్రభువా
ఆలస్యం చేయువాడు కానీ చేయకుండా ఉండవని మేము ఎరుగుదుము కానీ తండ్రి ప్రభువా, మేము అట్టి విధంగా మీ యొక్క ఆలస్యమును మేము గ్రహించి నా తండ్రి అయ్యా ఓపిక కలిగి మేము తండ్రి ప్రభు నీ యొక్క మేళ కొరకు ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా తండ్రి. యొక్క కూడికను ముగించుకొని వెళ్ళబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి అయ్యా. మరలా వచ్చే నెల నుండి CBC కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. మరి ఆకుపోకలో తోడుగా ఉండండి, వాతావరణ విషయంలో తోడుగా ఉండండి. నూతనమైనటువంటి CBCలు మేము జరిగించే కృపను నాకు అనుగ్రహించండి. చిన్న ప్రార్థన వివాదాలు చెందుకు చేర్చుకోండి. ఏసును బట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. అంత నేను దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించును గాక. ఆమె. అందరికీ ఉన్నాం.